మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు కపుల్స్‌కి ఏ విషయాల్లో గొడవవుతుంది అని. వాళ్ళ మధ్య గొడవడానికి పెద్ద పెద్ద కారణాలుండవండి. అంటే ఒకళ్ళకి అసలు ఎదుటి వాళ్ళకి ఏం కావాలో తెలియని ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. సో, ఇవాళ పార్ట్నర్స్‌లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం కోరుకుంటారో తెలుసుకుందాం. పార్ట్ 1 ఇవాళ మెన్ గురించి తెలుసుకుందాం. అసలు మగవాళ్ళు ఒక రిలేషన్‌షిప్‌లో ఏం కోరుకుంటారు. ఫస్ట్ వన్ రెస్పెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. మీ ఇద్దరి పర్సనల్ స్పేస్‌లో కాకుండా మిగతా ఏ టైంలో అయినా సరే మీరు మీ పార్ట్నర్‌ని ఎలా పిలుస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ద టోన్ మీరు ఏ టోన్ ఉపయోగించి వాళ్ళతో మాట్లాడుతున్నారనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు బయటికి చెప్పరు. రెండోది ఎమోషనల్ సేఫ్టీ. మనలాగే ఆడవాళ్ళలాగే వాళ్ళకి భయాలు, బాధలు, ఇన్‌సెక్యూరిటీసు, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. కానీ మన సొసైటీ యొక్క స్ట్రక్చర్ వల్ల వాళ్ళు దేన్ని తొందరగా బయట పెట్టరు. సో, ఒకవేళ వాళ్ళ వీక్‌నెస్ ఏంటో మనకు తెలిసినా, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ మనకు తెలిసినా, దాన్ని మనం జడ్జ్ చేయకుండా, వాళ్ళని అవహేళన చేయకుండా ఉండాలి. ఎప్పుడైనా వాళ్ళు బాధపడినా, ఏడ్చినా సరే వాళ్ళని చులకనగా చూడకూడదు. మగవాళ్ళు ఎప్పుడైనా ఎవరి ముందు ఓపెన్ అవుతారంటే, వాళ్ళు ఎమోషనల్‌గా సేఫ్టీ అని ఫీల్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతారు. మూడోది అప్రిసియేషన్ ఫర్ క్వైట్ ఎఫర్ట్స్. వాళ్ళు ఇంటా, బయట అన్ని రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తూ సైలెంట్‌గా అన్నీ వాళ్ళ భుజాల మీద మోస్తుంటారు. సో, వాళ్ళకి కూడా ఒక చిన్న అప్రిసియేషన్ మీ పనుల ద్వారా, మీ మాటల ద్వారా, చిన్న మెచ్చుకోలుతనం లేదా వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేసి పెట్టడం ద్వారా వాళ్ళు గుర్తింపు లభించినట్టుగా అవుతుంది. సో, అర్థమైంది కదా వాళ్ళకేం కావాలో. ఇప్పుడు మరి చెప్పండి మీ పార్ట్నర్‌లో మీరిప్పుడు ఈ మూడిట్లో ఏది గుర్తించినట్టు, ఏం అప్రిషియేట్ చేస్తారు ఇవాళ నుంచి? కామెంట్ చేయండి. మరి రెండో పార్ట్ కోసం రేపు వెయిట్ చేయండి. థాంక్ యూ.